రాజు గారు నేనేమో టైంకే వచ్చేసాను. ఓకే, లేట్ అయ్యానేమో అనుకుని మీరు ఇక్కడ ఉండగానే కన్ఫ్యూజ్ అయ్యా. మీరేమిటి నాకంటే ముందు వచ్చేసారు? అంటే నేను కూడా ఆన్ టైం లోనే ఉండాలి కదా, సో అంటే అలాగే వచ్చాను. ఊరికే రాలేదు, మంచి మంచి వంటంతా వచ్చాను. ఓ, మీరు కూడా అభిరుచులు ఎప్పుడు ఆన్ టైం ఉంటారని చెప్పేసి నాకంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మరి రాజుగారేమో చక్కగా వండటానికి రెడీ, నేనేమో తినడానికి రెడీ, మరి మీరందరూ చూడటానికి రెడీ కదా. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్, హార్లిక్స్ అండ్ హ్యాట్స్ అండ్ కర్డ్. సో గుమగుమలాడే వంటలతో వచ్చేసే మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజు గారు ఈరోజు నాకంటే ముందే వచ్చేసారు. ఓకే, సో మరి వంట కూడా బాగా రెడీ అయిపోయినట్టున్నారు. అవును, అంటే అది కూడా మీలాగా ఫాస్ట్ గా అయిపోతుంది, అంటే మీరు ఫాస్ట్ గా వచ్చినట్టు అది కూడా ఫాస్ట్ గా అయిపోతుందా? ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఓకే, ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ఈ రోజు ఏంటంటే నేను అంటే ఈజీగా చేసుకునే వంట చూపిస్తున్నాను. బొబ్బర్ల మసాలా కూర చూపిస్తున్నాను. బొబ్బర్ల మసాలా కూర? ఎస్ అండి. ఓ, సో ఓన్లీ బొబ్బర్లు ఉంటాయి దీంట్లో? మనకి బొబ్బర్లు ఉంటాయి, కొంచెం మసాలా బేస్ లో చూపిస్తున్నాను. ఓకే, మరి బొబ్బర్ల మసాలా కూర కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? మసాలా బొబ్బర్ల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. చక్కగా రాజుగారు అన్ని రెడీ చేసేసుకున్నారు వంట చేయడానికి. ఇప్పుడు నేను వెళ్ళి దగ్గరుండి రాజుగారితో మంచి టేస్టీ వంట చేయిస్తాను, చూస్తుండండి మీరందరూ. రాజుగారు రెడీయా? మీరు? నేను రెడీ అండి, మీరు లేరు ఏంటని చూస్తున్నాను. మీతో జాగ్రత్తగా వంట చేయించుదామని కాసేపు అలా రిలాక్స్ అయ్యొచ్చాను, కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావాలి కదా. ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నాను. ఓకే, మొదలు పెట్టేద్దాం అయితే. ఓకే, సో ముందుగా ఆయిల్. ఓకే, సో ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు అండి. సో మసాలా కర్రీ కాబట్టి కాస్త మసాలా దినుసులు యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి కూడా మసాలా కర్రీలో మంచి టేస్ట్ ఇస్తాయండి. పచ్చిమిరపకాయలు. ఓకే, సో పచ్చిమిరపకాయలు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. బేసిక్ గా మనకి మసాలా కర్రీస్ అంటే కొంచెం వెజిటేబుల్స్ ఏమన్నా మగ్గించుకోవాలి, ఇట్లాంటివి అయితే కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ మనము ఆల్రెడీ బొబ్బర్లు ఉడికించేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఫాస్ట్ గా అయిపోతుంది మనకు. సో ముందుగా ఏంటంటే ఎండు కొబ్బరి పేస్ట్ అండి. సో దీనికి బేసిక్ కాంబినేషన్, ఐ మీన్ రెగ్యులర్ కాంబినేషన్, గసగసాల పేస్ట్. ఓకే, సో వీటితో పాటుగా సీజనింగ్ సరిపడా ఉప్పు. ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో ఈ కొబ్బరి గసగసాలు కూడా మనం ఏంటంటే మనం వేయించేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవి కూడా ఫాస్ట్ గా మనకు వేగిపోతాయి. తొందరగా ఆయిల్ రిలీజ్ చేసేస్తాయి అన్నమాట మనకు. సో వీటితో పాటుగానే మనం టమాటా ముక్కలు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకున్నాం అండి. సో కొంచెం ఈ పులుపు కూడా ఉంటే మనకి బాగుంటుంది. టమాటా పులుపు బాగుంటుంది. సో ఇవి కాస్త మగ్గితే మనం మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా. టమాటా ముక్కలు కొంచెం మగ్గితే అంతలోపు మనకు వీటితో పాటుగా మసాలా కూడా మనకు మగ్గిపోతుంది. సో ఆ తర్వాత మిగతా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చక్కగా ఈ మసాలాను టమాటా కుక్ అవ్వడానికి కాస్త టైం ఉంది కాబట్టి మనం కూడా చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఈ చిట్కా. దాల్చిన చెక్క తీసుకుని బాగా పొడిగా చేసుకుని ఇందులో కొద్దిగా తేనె కలుపుకుని మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత కనుక చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం అంతా కూడా క్లీన్గా తయారవుతుంది, కాంతివంతంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు మసాలా ఉడికిపోయిందండి. సో నెక్స్ట్ స్మెల్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ మనం కొంచెం దీంట్లో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ ఇంకొద్దిగా యాడ్ చేసేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా అవుతుంది. కొద్దిగా అయిపోయిన ఇంగ్రీడియంట్స్ అన్ని బొబ్బర్లు వేసి కలుపుకుంటే మనకి ఇంకా కర్రీ రెడీ. కొద్దిగా గరం మసాలా వీటితో పాటుగా ఉడికించేసాం కదండి. అవును. సో ఎండింగ్ లో యాడ్ చేసేసుకున్న
కొంచెం ఆ వేడికి తొందరగా వీటికి ఆ ఫ్లేవర్స్ అని సో కూడా బాగా దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి ఉడికిచ్చేస్తే జస్ట్ మనం ఆ మసాలాలో కలిపేసేసి దింపేసుకున్నా మనకి సరిపోతుంది. సరిపోతుంది. నేను ఎందుకంటే కొద్దిగా లైట్ గా వేసాను, అంటే ఎప్పుడైనా మనం ఇలాంటి గింజలు లాంటివి ఉడికించేప్పుడు కంపల్సరీగా కదా? సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అయినా కొద్దిగా. సో ఇక్కడ మనం బొబ్బర్లు వేసుకున్నట్టు చక్కగా కాబూలి శనగలు లేదా నల్ల శనగలు, రాజ్మా ఇలాంటివన్నీ కూడా మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా కలిపేసి వేసుకున్నా కూడా మనకి అంటే ఓన్లీ ఇట్లా ఈ పప్పుల పరంగా చెప్తున్నాను, ఇలా గింజలు వాడుకునేటప్పుడు వెజిటబుల్స్ కాంబినేషన్ లో కూడా కొన్ని రకాలు మనం ఎలాగో రాజ్మా, మనం ఎలాగో బంగాళదుంప, క్యాప్సికమ్ ఇలాంటి వాటితో తీసుకుంటూ ఉంటాం కదా. సో మిగతా కూడా ట్రై చేయొచ్చు. సో టేస్ట్ బాగుంటే మనం మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ఒకసారి తినేసి ఆపేయచ్చు. అంతే కదా రాజు గారు? కొత్తిమీర వేసేసాను. ఎస్, సో ఇది ఒకసారి బాగా కలిపేస్తే సో రెడీ అండి. చూసారా, చెప్పినట్టుగానే రాజుగారితో దగ్గరుండి చక్కగా మంచి వంట చేయించేశాను. ఓకే, సో సర్వ్ చేసేసుకున్నామండి. యా, ఇలాంటివన్నీ కూడా చపాతీలతో, చపాతీ పుల్కా చాలా మంచి కాంబినేషన్. ఎస్, చక్కగా ఎక్కువ కూర తినొచ్చు. రైస్ లో కూడా బాగుంటాయి, ఎందుకంటే టమాటో అన్ని వేసుకున్నాం కాబట్టి. సో ఈ అలసందలు కూడా కొంచెం అన్నంలోకి బాగానే ఉంటాయి బాగానే ఉంటాయి, అంటే మధ్య మధ్యలో గింజలు తగులుతాం. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. రెడీ. సో మసాలా కూర రెడీ. మసాలా ఘుమఘుమలు అంటుతున్నాయి బాగా. ఎస్, నైస్. సో రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం చూసేద్దామా? మసాలా బొబ్బర్ల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడికించిన బొబ్బర్లు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా బొబ్బర్ల కూర రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసేసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. రాజుగారు చక్కగా వేడివేడిగా కర్రీ రెడీ, మసాలా కర్రీ. మసాలా టేస్ట్ బాగుంది కదా, నైస్. వేసుకున్న మనం టమాటా కూడా వేసాం కదా, పులుపు, కొబ్బరి, గసగసాలు. ఈ రాజ్మాకు కూడా అంటే దాంట్లో ఆల్రెడీ కలిపేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచాం కదా పొయ్యి మీద, సో వాటికి కూడా పట్టేసింది, టేస్ట్ బాగా పట్టేసింది. ఈ అలసందలతో చేసుకున్నట్టుగానే మనం అంటే ఆ ఫ్లేవర్ కూడా కొంచెం కావాలనుకున్నప్పుడు మసాలా కొంచెం తగ్గించేసి ఈ పేస్ట్ మామూలుగా రాజ్మాలో వేసుకుంటాం కదా. అవునవును. సో అలా వీటినే పేస్ట్ లా చేసి వేసుకున్నా కొంచెం మన పేస్ట్ లాగా అలా ఉంటుంది. బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా అంటే ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అలసందలు కనుక ఉడికించి రెడీగా ఉంటాయి. అవునండి. నైస్ నైస్. ఓకే అండి, మరి చూసారు కదా, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కనుక శుభ్రం చేసుకున్నట్లయితే చర్మంపై ఉన్న మృత కణాలన్నీ కూడా తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా క్లీన్గా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి, మరి వాళ్ళ చేతి వంటలు చేసి చూపించడానికి భువనేశ్వరి గారు అండ్ అలాగే అనిత గారు రెడీగా ఉన్నారు. సో అనిత గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రామ్నగర్. రామ్నగర్. ఏం చేస్తుంటారు? మామూలుగా హౌస్ వైఫ్. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి అండి? సికింద్రాబాద్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? అవునండి, ఫ్రెండ్స్. ఓకే. సో మరి రెడీ ఇద్దరు కూడా వంటలు చేయడానికి? రెడీ. సో ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు? చామదుంపతో చేస్తారా? చామదుంపతో కబాబ్. ఓకే. మీరు? వాంగిబాత్. ఓకే. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి చామదుంప కబాబ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంప ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేరుశనగ పప్పు పొడి 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ తక్కువగానే ఉన్నాయి. సో ఫాస్ట్ గా చేసేసుకోవచ్చా? స్టార్ట్ చేసేయండి. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. చామదుంపలు ఉడికించేసాను. సో మరి మెత్తగా కాకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే. కొంచెం పసుపు వేసుకోవాలి.
కొంచెం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఓకే, కొంచెం మైదా, ఓకే. సో బైండింగ్, ఓకే, కొత్తిమీర, ఓకే, కొంచెం పుదీనా, ఆ పౌడర్ అది తర్వాత. ఓకే. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ mix వాటర్ చేసేయాలి. కావాలంటే ఆ జగ్లో వాటర్ అవసరం లేదు. అంటే ఈ చామదుంపల్ని మెదిపేయాలా మొత్తం? ఓ, మెత్తగా చేయాలి. ఓ, దాంతో మనము ఇది చేసుకోవాలా? దాంతో చేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఆ ముక్కలు అట్లా ఏమి డీప్ ఫ్రై చేయడం అలా కాదు. ఓ, సో అయితే కట్లెట్స్ లా వీటిని Cutlets, ఆ షేప్ లో చేసుకోవాలి. ఓకే, ఓకే. అయితే మనం చామదుంప కొంచెం మెత్తగా ఉడికించుకున్నా పర్వాలేదు మెత్తగా కదా? ఉడికించుకున్నా పర్వాలేదు. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ కబాబ్స్ చేయటం? నేనే ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? చేస్తూ ఉంటారా ఆవిడ? స్నాక్స్ లా కూడా ఉంటుంది కదా పిల్లలకి. స్నాక్సేగా కబాబ్స్ అంటే. సో బాగా మెత్తగా మెత్తగా చేసేసుకోవాలి. సో మనకి ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి కాస్త పిండి అది పిండి చూసి వేస్తే, యాడ్ చేసుకోవాలేమో కదా. ఇవి మనం కావాలంటే డీప్ ఫ్రై కాకుండా ఇట్లా ఒట్టి పెనం మీద నూనె వేసి అట్లా కూడా కాల్చుకోవచ్చు అండి. డీప్ ఫ్రై లో బాగుంటుందండి. ఇలా చేస్తే బాగుంటుందా? ఓ, అదే కొంచెం కొన్ని రకాలు ఏంటంటే పాన్ ఫ్రై చేసుకున్న బంగాళదుంప అయితే బాగానే ఉంటాయి. బాగానే ఇలాంటివి ఉంటుంది. కొంచెం డీప్ ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటాయేమో కదా. సో చక్కగా పిండి రెడీ అండ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కబాబ్స్ ఫ్రై చేసేసుకోవచ్చు. సో భువనేశ్వరి గారు ఏం చేశారు? పల్లీల పౌడర్ లో పల్లీల పౌడర్లు అద్దాలా దాన్ని? ఓహో, ఏం చేస్తుంటారు మీరు? బ్యూటిషియన్. బ్యూటీషియన్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 10 years అవుతుంది. 10 years. వెరీ గుడ్. సో మీకు అట్లా సపరేట్ షాప్ ఉందా? ఇంట్లోనేనా? షాప్ ఉంది. షాప్ ఉంది. మీ వారు ఏం చేస్తుంటారు? ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్. ఏం పేరు? లక్ష్మణ్. పిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు? చిన్నామె 10th అయిపోయింది. 10th అయిపోయింది. పెద్ద అమ్మాయి ఇండస్ట్రీలోనే ఉంటుంది 3 years. ఓకే. 2 movies లా తీసింది. ఓ, నైస్. ఇప్పుడు శాలిని, నిఖిత. శాలిని, నిఖిత. నిఖిత. మీ పాప ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసినట్టున్నాయి కదా? వచ్చేసాయి. బాగా మార్కులు వచ్చాయా? వచ్చేసాయి. వెరీ గుడ్. సో ఇవి కొంచెం క్రిస్పీగా ఉండటానికి పైన పౌడర్ పైన పౌడర్ అందుకోవాలి. కాకపోతే ఇలాంటివి చేసినప్పుడు చూసారా ఆయిల్ అంతా ఎలా పిండి పిండి అయిపోయిందా? కొంచెం పైనుంచి అలా అద్దుకునే అన్నప్పుడు సపరేట్ గా పెట్టుకోవాలి మనం. సో ఇంక ఇవి ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని చక్కగా లో ఫ్లేమ్ లో చేసేసుకోవచ్చేమో కదా. ఎలా పరిచయం మీ ఇద్దరికి? వాళ్ళ సిస్టర్ మా ఇంటి పక్కనే ఉంటది. అట్లా అప్పుడు ఈవిడ అక్కడికి వస్తే అక్కడ నుంచి మీరు పరిచయం అయింది. అదే మీది వేరే ప్లేస్, ఆవిడ వేరే ప్లేస్ కదా. అంటే అఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా పరిచయం అయింది అనమాట మీకు. ఓకే. ఇవి ఏమన్నా ఇది వేగిందా? 2 వేగాయి. తీసేయాలా ఇవి? అవ్వాలా? కొంచెం బ్రౌన్ సైడ్ వచ్చే వరకు. అంటే ఇది ఆల్రెడీ వచ్చిందా ఇంకా రావాలా? కొంచెం రావాలా? అంటే ఈ నూనె కలర్ లో ఏమైపోయిందంటే బేసిక్ గా కనబడట్లేదు. అయిందా? అయింది. ఇవి బుల్లెట్స్ లా ఉన్నాయి. అది వరకు బాగా మామూలుగా ఈ వెజ్ బుల్లెట్స్ ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఇవన్నీ వేగితే మనం తీసేసుకోవటమే కదా. సో మనం ఏదైనా వెజిటబుల్ తో ఈ టైప్ లో ఇలా చేసుకోవచ్చు కదా. బంగాళదుంప, మిక్స్డ్ వెజిటబుల్స్ కూడా ట్రై చేయొచ్చు. కందతో కూడా చేసుకోవచ్చా ఇలాగా? దుంపలు ఏవైనా కూడా ఈ టైప్ లో మంచి స్మెల్ వస్తున్నాయి. మసాలా అవి అంతా వేసారు కదా. అన్ని వేసాం కదా. సో రెడీ ఆఫ్ చేసేనా? చేసే. సో దీన్ని మనం సాస్ తో సర్వ్ చేసుకోవచ్చా?
ఓకే అండి, మరి కబాబ్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప కబాబ్స్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో ఉడికించిన చామదుంప ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మైదా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లా చేసుకుని వేరుశనగ పప్పు పొడిలో అద్దుకొని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చామదుంప కబాబ్స్ రెడీ. సో రాజు గారు, చామదుంప కబాబ్స్ రెడీగా ఉన్నాయి. ఓకే, టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. మ్మ్. బయట అంతా చాలా క్రిస్పీగా, లోపల మాత్రం చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. బాగున్నాయి టేస్ట్. సో జడ్జిమెంట్ అనిత గారి వంట కూడా అయిన తర్వాత అప్పుడు చెప్తారు. ఓకేనా? ఓకే, సో మరి టేస్ట్ చూసేసాం కదా, ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మరో చిట్కా. గసగసాల్ని బాగా పేస్ట్ లాగా చేసుకుని జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి బాగా పట్టించి ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక షాంపూ చేసుకున్నట్లయితే జుట్టు బాగా మెత్తగా పట్టులాగా ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. సో అనిత గారు రెడీయా మీరు? రెడీ అండి. సో మీరేమన్నారు ఇందాక? కాజు కబాబ్, అది కాజు కబాబ్స్ ఇవి చేసేసింది. కాజు వాంగిబాత్. కాజు వాంగిబాత్. ఓకే ఓకే, మరి కాజు వాంగిబాత్ కి కావాల్సిన పదార్థాలు చూద్దామా? కాజు వాంగిబాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 టేబుల్ స్పూన్, వాంగిబాత్ మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. వాంగిబాత్ అంటేనే మనకి బోల్డ్ ప్రాసెస్. సో అనిత గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఆయిల్ వేసుకుందాము. తర్వాత పోపు గింజలు. పోపు. అవును, జనరల్ గా వాంగిబాత్ అంటే అన్ని కలిపి ఉడికిస్తారు కదా, మరి మీరేంటి అన్నం ఉడికించి పెట్టారు? ఇలా కూడా చేసుకోవచ్చు. చేయొచ్చా? పులిహోర టైప్ అట్లా. పులిహోర టైప్. ఓకే, ఎండుమిరపకాయలు. సో వాంగిబాత్ అంటే మనం మసాలా పౌడర్ అవన్నీ రెడీ చేసుకోవాలి కదా, మరి ఇక్కడ మీరు ఆ పౌడర్స్ ఏం రెడీ చేయరా? ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఎప్పుడు MTR వాడతాను కనుక తెచ్చాను ఇక్కడికి. MTR వాంగిబాత్ మసాలా వాడతారా? ఓకే, సో మనకి వాంగిబాత్ మసాలా మార్కెట్ లో దొరుకుతుందండి MTR వారిది. కావాలంటే ఇది తీసుకుని వాడుకున్నా మనకి అదే టేస్ట్ వస్తుందంట. లేదంటే మనం ఇంట్లో కూడా పౌడర్స్ అది రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము ఈ పౌడర్ తో వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, కొంచెం మినపప్పు. మీరు జనరల్ గా కూడా ఇంతే చాలా చిన్నగా మాట్లాడతారా? పల్లీలు, ఇవన్నీ ఒకేసారి వేగాలి. ఇవన్నీ ఒకేసారి వేగాలి. ఓకే, కొంచెం జీడిపప్పు. సో కొంచెం పప్పులతో పాటు కాస్త కొంచెం ఎక్కువ జీడిపప్పు వేసుకుంటే కూడా బాగుంటుందా? అవును, జీడిపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఈ ప్రాసెస్ మీరు అంటే ఇలా మీరే ట్రై చేశారా? మసాలా మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి. ఓ, ఇదేంటి? పచ్చిమిర్చి. చీలిచారా? చీల్చాను. సో కొంచెం దీనికి పోపు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట మనం అయితే. ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అనిత గారు, మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా, ఎలా కాలక్షేపం ఇంట్లో? ఇట్లానే ఈ మధ్య థ్రెడ్ బ్యాంగిల్స్ అనే ఫ్యాషన్ అయ్యాయి కదా. అవును, అవి తెచ్చుకొని ఇంకా థ్రెడ్ చుట్టి ఇట్లా సేల్ చేస్తున్నాను. ఓ, బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ మీరు చేస్తూ ఉంటారా? అవును. సో ఉల్లిపాయ ముక్కలు. సో నెక్స్ట్ వంకాయలు కూడా వేసేస్తున్నారా? కొంచెం. సో థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టడం నేర్చుకున్నారా? అవునండి, చూసే నేర్చుకున్నాను. టీవీలోనా లేకపోతే క్లాసెస్ కి అలా ఏమైనా వెళ్ళారా? ఒక అతను చూపించాడు. ఓ, ఈజీగా చేసేసుకోవచ్చు అయితే ఇంట్లో మనం. వంకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసారా? అవునండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడా రైస్ దీనికి. ఓకేనా? సో ఇదంతా మనకి మగ్గితే అప్పుడు మనము రైస్ యాడ్ చేసేస్తాం. అవునండి. ఓకే, మీ వారేం చేస్తుంటారు అనిత గారు? అయితే వాటర్ వర్క్స్ లో జాబ్, టెక్నికల్ ఆఫీసర్. పేరేంటి? ఆనంద్ రెడ్డి. పిల్లలు ఉన్నారా? పాప బాబు.
ఏం చదువుతున్నారు? పాప ఏమో ఎంఎస్ చేస్తుంది, బాబు ఇప్పుడు సిఏ చేస్తున్నాడు. ఓ, సో ఎక్కడ ఉంటుంది మీ పాప? అమెరికాలో. అదే ఏ ప్లేస్? కాలిఫోర్నియా. కాలిఫోర్నియానా? ఓకే ఓకే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? రేష్మ, హరినాథ్ రెడ్డి. హరినాథ్ రెడ్డి. ఓకే, నైస్ నైస్. అరే మీ పాప ఉంటే మీరు చాలా బ్యాంగిల్స్ చుట్టేస్తే చక్కగా అన్నిటికీ వేసుకునేదేమో కదా. సో చింతపండు గుజ్జా? అవునండి. ఓకే. కొంచెం మగ్గా చేయాలి. నేను బ్యాంగిల్స్ కూడా తెచ్చాను. మీ బ్యాంగిల్స్ తెచ్చారా? మీ- ఓ వావ్. సో ఇలా మీరు చేస్తూ ఉంటారా? అవి మీకే గిఫ్ట్. ఇవి నాకేనా? బాగున్నాయండి. ఓ చాలా చక్కగా మేమందరం చేశారే. అవే వేసుకున్నాం, నేను వేసుకున్నాం, తను. ఈ మీరు చేసుకున్నవన్నీ మీరే చేసినవేనా? అవునండి. ఈ మెటల్ ఎలా దొరుకుతాయి? థ్రెడ్ మాత్రమే, మెటల్ తను వేరే దగ్గర కొనుక్కుంది. ఓకే ఓకే. నేను వేసుకున్నాయి కూడా నాలుగు ఇవన్నీ. అవును, ఇలా బ్యాంగిల్స్ దొరుకుతాయా మనకి? మెటల్ దొరుకుతుంది, థ్రెడ్ చుట్టూ దానికి చుట్టుకోవాలా? శారీ బాగుంది. తగ్గట్టుగా. బయట చాలా రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు వీటిని, అయితే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చా? అంత ఈజీగా కాదు కదా అండి. అంత ఈజీ కదా. సో చింతపండు గుజ్జా. ఆ, కానీ మీరు ఈ బ్యాంగిల్స్ ఫినిషింగ్ చాలా బాగా చేశారు. అంటే కొంతమంది ఇంట్లో చేసుకునే వాళ్ళకి కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి, కానీ మీరు చాలా శ్రద్ధగా నేర్చుకున్నట్టున్నారు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. కరేపాకు వేయాలి. ఈసారి ఎప్పుడైనా బ్లూ సారీ కట్టుకున్నప్పుడు ఇవి వేసుకుంటా చూడండి. ఓకే. సో కరివేపాకు కూడా వేసేసారా? కొంచెం ఇది ఉడికాక మసాలా వేయాలి. ఇదేంటి? వాంగిబాత్ మసాలా. ఓ వాంగిబాత్ మసాలా. ఓకే. సో ఒక బ్యాంగిల్ సెట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ½ కన్నా ఎక్కువనే పడుతుంది. ½ అవర్ కన్నా ఎక్కువ. అంటే ఫస్ట్ నుంచి అంతే పట్టేదా? బాగా అలవాటు అయిపోయినాక అంత టైం పడుతుందా? ఫస్ట్ ఒక 1 అవర్ పట్టింది. ఇంకా ఎంత ప్రాక్టీస్ చేసినా ఇంకా ½ అవర్ పడుతుంది. పడుతుంది. ఎందుకంటే అది కొంచెం ఆరాలి, థ్రెడ్ అదంతా స్టోన్ చుట్టాలి. ఓకే. సో ఇప్పుడు అవి మీరు చేసి అమ్ముతున్నారా? అవునండి. కొనుక్కుంటున్నారా చక్కగా బాగా అందరూ? ఈ మధ్య పెళ్లిళ్ళకి కూడా అందరు ఇవే వేసుకుంటున్నారు కదా. ఈ మధ్య వచ్చింది కదా, అందుకనే నేను పట్టు చీరల్లో వాటికి కాంబినేషన్స్. మనకి ఈ ఆర్ట్ వచ్చేస్తే ఎంత బాగుంటుందో, కావాల్సిన రంగులన్నీ చుట్టుకోవచ్చు కదా. సో సరిపడా వాంగిబాత్ మసాలా. ఓకే. మనము ఈ మసాలా చేసి స్టోర్ చేసుకోవడానికి అవుతుందా? అవదేమో కదా. ఏదండి? ఈ కూరలాగా అంటే తర్వాత ఎప్పుడైనా చేసుకోవడానికి ఇట్లా రెడీగా రెడీగా పెట్టుకో. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అలా. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేయడం అంటే. సో ఇదే ఎలాగో ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇదే బాగుంటుంది. సరిపోతుందా? కలిపి చూడండి. సో ఇంక ఇలాంటివి చేసుకుంటే చక్కగా సపరేట్గా కర్రీస్ ఏం అక్కర్లేదు కదా. అదే ఇంకా పులిహోర లాగా అట్లా ఫాస్ట్గా స్నాక్స్ లాగా తొందరగా బాక్స్లో పెట్టడానికి అలాంటప్పుడు పని. మీకు ఫ్రెండ్స్ అంటే కిట్టి పార్టీలు ఇలాంటివి ఉన్నాయా? కనుక మీకు లేదా? నాకుంటే సరిపోతుంది. ఓ, సో అంటే మరి కలుస్తుంటారా ఎప్పుడైనా? అలా అప్పుడప్పుడు అమ్మాయి వెళ్ళినప్పుడు కలుస్తుంటాను. ఓ నైస్ నైస్. సో మీకు వర్క్ బిజీగా ఉంటారా? సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇంకా అంతేనా? కట్టేసుకోండి. ఓకే. సో రెడీ రెడీ అండి. నైస్. కాజు వాంగీబాత్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు వాంగీబాత్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వాంగీబాత్ మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాజు వాంగీబాత్ రెడీ. ఓకే. సో రాజు గారు, కాజు వాంగీబాత్ కూడా రెడీ. ఓకే. టేస్ట్ చూద్దామా? ఓకే. సో రాజు గారు, 2 ఐటమ్స్ టేస్ట్ చూడటం అయిపోయింది కదా. అవునండి. సో ఈ రోజు గిఫ్ట్ వచ్చారు ఎవరు అందుకుంటున్నారు? గిఫ్ట్ వచ్చారు అంటే 2 డిష్లు కూడా బాగున్నాయి. ఇద్దరు చేసినాయి కబాబ్స్ ఒకటి, యా,
అంటే కొంచెం చామదుంపతో పైన మంచి క్రిస్పీగా Crunchyగా. వచ్చేసి లోపల మంచి సాఫ్ట్ గా ఉండి బాగుంది. వాంగిబాత్ కూడా జీడిపప్పు యాడ్ చేసి కొంచెం చింతపండు పులుపు. బ్యాలెన్స్ చేసి చాలా బాగా చేశారు. సో రెండిట్లోకి కొంచెం మైనస్ ఏంటంటే కబాబ్ లో కొద్దిగా సాల్ట్ ఎక్కువగా వేసేసారు. సో లేకపోతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో కొంచెం నాకు కష్టమే జడ్జిమెంట్ ఇవ్వడానికి. సో ఉప్పు ఎక్కువ వేసి మీకు ఈజీ చేసేసారు జడ్జ్మెంట్. సో అదొక్కటి వదిలేస్తే చాలా బాగుంది. రెండు కూడా హ్యాపీగా టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది కబాబ్ ది. అవును, అండ్ ఇది కూడా కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ గా చూపించారు కదా, అట్లా మన ఎన్టీఆర్ వాంగిబాత్ యూస్ చేసి చేస్తారు. ఈజీ మెథడ్ మామూలుగా ఏంటంటే మనం వేసేసి 1 year చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. సో ఇలా ఈజీ మెథడ్ చాలా బాగుంది. సో అయితే అనిత గారు విన్నర్ అన్నమాట. అవునండి, ఓకే, కంగ్రాచులేషన్. సో అనిత గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. యూ వెల్కమ్. సో భువనేశ్వరి గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీరు కూడా మీ చేతి వెంటనే మాకు రుచి చూపించాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. సహజంగా పిల్లల బట్టల మీద ఇంకు మరకలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మరకలు పోగొట్టడానికి తల్లులు రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, నిమ్మకాయ రసం తీసుకుని లేదా పేస్ట్ తీసుకుని ఆ మరక మీద బాగా అప్లై చేసి తర్వాత కనుక వాష్ చేసినట్లయితే మరక మటుమాయమైపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. రాజు గారు మీరు చక్కగా ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టేశారు, కానీ నేను ఇంతకీ మనం ఏం చేసి చూపిస్తున్నామో వాళ్ళకి చెప్పలేదు తెలుసా? కాజు కొత్తిమీర పకోడా. కాజు కొత్తిమీర పకోడా. ఎస్. ఓకే, సో మరి వాళ్ళు కూడా ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి చెప్తాం. ఓకే ఓకే, మరి జస్ట్ మినిట్ లో కొత్తిమీర కాజు పకోడా అంట. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కొత్తిమీర కాజు పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్. సో కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా, స్టార్ట్ చేసేద్దాం. సో గీత గారు ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాం, డీప్ ఫ్రై కదా. సో సఫలా ఆయిల్ ఇస్తారా? సఫలా. ఓకే, సో ఇది డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకునేప్పుడు మనం చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో రెగ్యులర్ గా వాడుకున్నా చాలా లైట్ గా ఉండి బాగుంటుంది. ఓకే, సో ఈ ఆయిల్ వాడుతున్నాం అండి. సో సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసాం. సో ఇప్పుడు మిక్సింగ్ చేసేసుకుందాం. సో పిండి కలిపేసుకుంటే పకోడా రెడీ. సో దీనికి మనం చేయాల్సిందల్లా కొంచెం కొత్తిమీర పేస్ట్ ఒకటి అండి, అది కూడా సెకండ్ లో అయిపోతుంది. మిక్సీలో అలా వేస్తే ఇలా తిప్పితే పేస్ట్ రెడీ. ఓకే, సో కొత్తిమీర పేస్ట్. ఆ టైం కూడా లేకపోతే ఉట్టి కొత్తిమీర అయినా బాగా గట్టిగా చాప్ చేసేసి వేసుకున్నా కూడా సరిపోతుంది. సో జీడిపప్పు, బియ్యం పిండి. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. సో అంటే ఆ కాజు కూడా కొంచెం మనం ఈ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో ఒకసారి కొత్తిమీరతో బాగా ఇలా కలిపేసి, పేస్ట్ కాబట్టి కొంచెం వాటరీగా ఉంటుంది కదా. ఎస్ అండి. సో ఆ తర్వాత చూసుకొని మనం యా సో రెగ్యులర్ గా మనం చేసుకునే ఆ పకోడీ పిండిలానే కొంచెం కలిపేసుకోవాలి. గట్టిగా కలిపేసుకోవాలి. ఎస్. ఓకే, సో కాజు మనకంటే కొంచెం అలా ముద్దలా వస్తుంది కదా, మామూలు ఆనియన్ పకోడా అంటే కొంచెం పలచగా వేసుకుంటాం. సో ఇది కొంచెం ముద్దలా వస్తుంది. ఓకే, సో మీరు చక్కగా వాటర్ వేసి కలిపేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గసగసాల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించి ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక షాంపూ చేసుకుంటే జుట్టు క్లీన్ గా ఉంటుంది. మెత్తటి పట్టు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది. ఓకే, సో మిక్సింగ్ అయిపోయింది. సో కొంచెం గట్టిగా ఉంటేనే మనకి ఏంటంటే ఆ జీడిపప్పుతో పాటు కొంచెం ఆ పిండి టేస్ట్, దాంట్లో మనం అన్ని కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసాం, చాలా బాగుంటుంది. సో పిండి కూడా కొంచెం ఆ జీడిపప్పుకి పట్టుకొని ఉంటుంది చక్కగా. Yes. ఇక్కడ పిండి కలరే చాలా బాగుంది. అఫ్ కోర్స్ వేగిన తర్వాత మనకు ఆ కలర్ ఉండదు. ఓకే, సో నూనె కూడా వేడైపోయిందండి.
గ్రీన్ కలర్ పకోడీ వేస్తే గ్రీన్ కలర్ అదే గ్రీన్ కలర్ పిండి ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఎందుకు రాదు రాజు గారు? వేగగానే కలర్ ఎందుకు మారిపోద్ది? లైట్ బ్రౌనిష్ అంటే మనకు లోపల మళ్ళీ కొంచెం గ్రీనే ఉంటుంది. ఉంటుంది అంటారా? గ్రీన్ అంటే ఎప్పుడు పైన ఆకు పకోడీ అయినా అలా తినేస్తాం కానీ అబ్జర్వ్ చేయం కదా. ఇప్పుడు తినేటప్పుడు చూద్దాం కలర్ వచ్చింది రాలేదు. సో కాస్త పకోడీ మనం వేసుకునేటప్పుడు కొంచెం ఆ జీడిపప్పులు కొద్దిగా ప్రతి పకోడీలో ఉండేలాగా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఏంటంటే ఉట్టి పిండి కాకుండా మధ్య మధ్యలో పకోడీలు జీడిపప్పు తగులుతాయి. లేదంటే కొన్ని పకోడీల్లో ఉట్టి పిండి తగిలితే మళ్ళీ మనకి బాగా అనిపించింది. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఫుడ్ కలర్ వేస్తే కూడా పకోడీ కలర్ మారిపోతాయి రాజుగారు వేయించితే? మారుతుంది కాబట్టి కలర్ వేసుకోక్కర్లేదు అయితే పకోడీలకి. ఓకే, సో ఇది వేగుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నా నేను. సో కొద్దిసేపు వరకు మనం కదపకుండా కొంచెం అలా ఉంచేద్దాం. సో మీరు కార్వింగ్ చేస్తారా మరి? ఓకే, సో అది వేగే టైంలో మన కార్వింగ్ కూడా రెడీ అయిపోతుంది. సో సింపుల్ గార్నిష్ చేస్తున్నానండి. సో కీరా అలాగే క్యారెట్ తీసుకున్నాను. ఓకే, సో క్యారెట్ తో లిల్లీ ఫ్లవర్స్ చేస్తున్నాను. లిల్లీస్ సో మనం రెగ్యులర్ గా ఫ్లవర్స్ చేసుకుంటాం కదా, 4 petals. yes, అదే క్యారెట్ సైజ్ ని బట్టి 4 or 5. yes. ఓకే, సో ఈ ఎడ్జెస్ నుంచి తీసుకుంటున్నాం. సో కొంచెం ఇలా షార్ప్ ఎడ్జ్ తో వస్తాయి. అటువైపు నుంచి తీసుకుంటే ఏమవుతుంది రాజు గారు? ఇటువైపు నుంచి కూడా తీసుకోవచ్చు. సైజ్ పెద్దగా వస్తుంది మనకి. సో ఇక్కడ చిన్న సైజ్ నుంచి పెద్దగా వస్తుంది, ఇటు నుంచి పెద్ద సైజ్ నుంచి చిన్నగా. సో ఎటైనా తీసుకోవచ్చు, ఎటు నుంచి అయినా తీసుకోవచ్చు. అంటే అదే మనం కొంచెం వేరే ఫ్లవర్స్ చేసుకునేటప్పుడు ఒక్క కార్నరే కంపల్సరీ అనుకుంటాం కదా. ఇప్పుడు బీట్రూట్ ఫ్లవర్ కి అలా దీనికి అలా ఏం లేదండి. అంటే మనకు సైజ్ ఏది కావాలనేది మనం ముందు చూసుకోవాలి. సో దానికి తగ్గట్టు మనకి ఏ సైడ్ లోంచి తీసుకుంటే ఆ సైజ్ వస్తుంది అనేది చూసి అటు నుంచి మొదలు పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పేస్ట్ ఎక్కువ వేసాం కాబట్టి రంగు మారవేమో రాజు గారు? మారతాయంటారా? కొంచెం అంటే మనకు పిస్తా గ్రీన్ లో వచ్చేస్తాయండి. అదే, ఎందుకంటే యూజువల్ గా ఈ పాటికైతే జనరల్ గా పకోడీ వేస్తే జస్ట్ కొంచెం ఆకు వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసాం కదా. మనం అప్పుడప్పుడు అవును రైస్ ఐటమ్ తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా గ్రీన్ అదే పేస్ట్ చేస్తే ఎక్కువ గ్రీనిష్ కలర్ వస్తుంది కదా. ఆకు వేసుకున్నప్పుడు ఒక కలర్ ఉంటుంది మనకి. ఆకు అంటే కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి అది వేగిపోయి కలర్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ పేస్ట్ కాబట్టి పిండితో పాటు కలిసిపోతుంది. అవునవును. ఓకే, సో ఫ్లవర్స్ రెడీ. ఓకే, సో ఇక్కడ స్లాంట్ గా కీరాలో స్లైసెస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఓకే, సో ప్లేట్ రెడీ. ఇవి కూడా వేగిపోయినట్టున్నాయి, గలగల సౌండ్ అయితే వస్తుంది. మరి కొద్దిగా కాజు కొంచెం మన కలర్ చేంజ్ అవుతాయి. ఓకే, అదే కొన్ని మారాయి. ఎస్ అండి. ఓకే, కానీ ఇదేమైనా ఈ కలర్ బాగుంది, గ్రీన్. మనం అంటే పాలకూర పకోడీ ఇట్లాంటివి వేసినప్పుడు కొంచెం ఆకు అయితే వేగినా కూడా అదే కలర్ ఎలా ఉంటుందో ఇది కూడా మనకు కొంచెం అట్లా గ్రీనిష్. ఏదన్నా పకోడీ కాదు ఇలాంటి చేసుకునేటప్పుడు ఈ కలర్ లో కొంచెం రావాలనుకుంటే పేస్ట్ రూపంలో వేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది. ఫలంగా కాకుండా కొంచెం పేస్ట్ లా వేసుకుంటే సో ఆ కలర్ కూడా దాంట్లోంచి బయటకు వస్తుంది. అవును. సరిపోతుందా రాజు గారు? ఓకేనండి. జీడిపప్పు కలర్ చేంజ్ అయిపోయింది. సో లైట్ ఆ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయితే మనకు రెడీ, తీసేసుకోవచ్చు. సో ముందు కొంచెం టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇవి చూస్తుంటే నాకు ఏవో కబాబ్స్ అంటే అలా గుర్తొస్తున్నాయి. హరాబరా కబాబ్స్ ఉంటుంది కదా. జీడిపప్పులు బాగా కనపడుతున్నాయి. సో దీంట్లో ఏంటంటే కొంచెం జీడిపప్పు కొంచెం కాస్ట్లీ అయినా కూడా కొంచెం
ఎక్కువ వేసుకుంటే అప్పుడప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ తింటాం కదా, అప్పుడప్పుడు జీడిపప్పు పకోడీ చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. రెడీ అండి. ప్లేట్ గార్నిష్ కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి పకోడా రెడీ. టేస్ట్ చూసేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర కాజు పకోడా తయారు చేసే విధానం. ఒక బౌల్లో కొత్తిమీర పేస్ట్, జీడిపప్పు, బియ్యపిండి, జీలకర్ర, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర కాజు పకోడా రెడీ. ఓకే, సో రెడీ. బాగున్నాయి రాజుగారు చూడడానికి. తీసుకోండి మీరు కూడా. ఓన్లీ బియ్యం పిండి కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా కాజుతో పాటు కలిసేసి. అల్లం పచ్చిమిర్చి ఘాటు, జీలకర్ర, జీడిపప్పు కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, చక్కగా ఈ ఘాటుతో పాటు ఆ పప్పు టేస్ట్ కూడా వేగితే జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది కదా. సో చాలా టేస్టీగా ఉన్నాయి రాజుగారు. థ్యాంక్ యూ. చూసారండి, చాలా ఫాస్ట్ గా చేసేసుకున్నా చాలా టేస్టీగా ఉన్నాయి. యూజువల్ గా అందరూ ఫాస్ట్ గా చేసుకునే వంటలు అంత టేస్ట్ గా ఉండవు అనుకుంటూ ఉంటారు, కానీ ఈ పకోడీలు ఇప్పుడు మనం తిన్న సౌండ్ వింటేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత బాగున్నాయో. సో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. క్యాబేజ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ చిన్నపిల్లలు క్యాబేజ్ తినాలంటే అస్సలు ఇష్టపడరు, ఇంకా పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇష్టపడరు అనుకోండి. ఎందుకంటే ఇది ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది, ముఖ్యంగా ఉడికించేటప్పుడు ఒక రకంగా వాసన వచ్చి తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉడికించామనుకోండి, వాసన రాదు, హ్యాపీగా రకరకాల కూరలు చేసుకోవచ్చు. పెద్దవాళ్ళేంటి, చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు, హెల్తీగా ఉండొచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఫుడ్ గైడ్ లో ఈ రోజు మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు ఎలాంటి న్యూట్రిషనల్ టిప్స్ ఇస్తారో చూద్దాం. మసాలా బొబ్బర్ల కూర. ఇందులో పోషక విలువలు ఏముంటాయి, మసాలా ఐటమ్స్ అనేవి ఎంత మేరకు మనం తీసుకోవచ్చు. బొబ్బర్లు, తర్వాత ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్, టొమాటోస్ అండ్ మసాలా దినుసులు. మసాలా దినుసులు మనం లిమిట్ లో తీసుకుంటే నో ప్రాబ్లం అట్ ఆల్ అండి, డెఫినెట్ గా మనం ట్రై చేయొచ్చు. సో బొబ్బర్లు కూడా మనకు మంచి ప్రోటీన్ సోర్స్. సో బొబ్బర్లు రోజు తీసుకోవచ్చా, వీక్లీ తీసుకోవచ్చా, ప్రోటీన్ ఎంత మేరకు తీసుకోవాలి, బొబ్బర్లు ఎలా వండుకోవాలి అంటే, బొబ్బర్లు ఎంత మంచివో, ఎంత ప్రోటీన్ ఉంటుందో, 100 గ్రాముల బొబ్బర్లో మనకు 350 క్యాలరీస్ను, మనకు 25 గ్రామ్స్ ప్యూర్ ప్రోటీన్ వస్తుందండి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ అంటే, ఇప్పుడు ఆ బొబ్బర్లు కూడా మీరు పై తొక్క చూసారంటే చాలా టఫ్గా ఉంటుంది. సో ఆ టఫ్గా ఉన్న తొక్కే మనకు అరగడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఆ తొక్కని నానబెట్టామనుకోండి చక్కగా, అంటే ఆ బొబ్బర్లు మొత్తం కూడా నానబెట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా, నమలగలిగే విధంగా చేస్తే మనకు అరుగుదల, పోషక విలువలు చాలా బాగుంటాయి. సో మసాలా బొబ్బర్ల కూరలో మనకు ఈ బొబ్బర్లో ఉన్న పోషక విలువలే కాకుండా క్యాలరీ పరంగా చూసుకున్నా మనకు ఎండు కొబ్బరి ఉందండి. సో బొబ్బర్లో ఉన్న క్యాలరీస్, ఎండు కొబ్బరిలో ఉన్న క్యాలరీస్, ఇవన్నీ కూడా మనం మ్యాచ్ చేసుకుంటే మళ్ళీ టొమాటోస్, గసగసాల్లో అంత ఉండవు. సో మనకు లిమిటెడ్గానే ఉంటుంది కర్రీ. ఒక మామూలు కర్రీలో మనం ఎంత క్యాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తామంటే 200 to 250. సో బొబ్బర్ల కూరలో కూడా మనకు అంతే వస్తుంది. చామదుంప కబాబ్, ఇందులో మనకు ఏంటి బెనిఫిట్స్ మనం తీసుకుంటే ఎలా ఉంటుందంటే, చామదుంపలు, తర్వాత మైదా అండ్ పల్లి పొడి. చామదుంప, మైదా అండ్ పల్లి పొడిలో మనకు పల్లీలు, చామదుంపలు చాలా మంచివండి. చామదుంపలు దుంపకూరలో ఒక వెరైటీ. మనకు 100 గ్రాముల చామదుంపలో మనకు మినిమంగా 120 క్యాలరీస్ వస్తుందండి. అంటే మనం బంగాళదుంపలు ఎక్కువ క్యాలరీ అనుకుంటూ ఉంటాం కదా, దానికి మనకి ఈక్వల్గా లేకపోతే ఎక్కువగా చామదుంపల్లో ఉంటుంది. బంగాళదుంపల్లో 70 క్యాలరీలే ఉంటే, చామదుంపల్లో 120 క్యాలరీలు ఉంటాయి. సో ఇది. కానీ చామదుంపల్ని మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా ఆయిల్ అబ్జార్బ్ అయిపోయి ఈ 120 క్యాలరీలే కాకుండా మరీ మనకి ఇంకో 200 క్యాలరీలు కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో కబాబ్ అనగానే మనము 2 థింగ్స్ అండి, ఒకటి ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, మరొకటి ఏంటంటే మనం తండూరి ఐటెంలోనో లేకపోతే మైక్రోవేవ్లోనో మనం ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై లేకుండా కూడా
ట్రై చేయొచ్చు. సో ఏది బెటర్ అంటే చామదుంప విషయానికి వస్తే మటుకు మనం డీప్ ఫ్రై అసలు స్ట్రిక్ట్గా, ఎందుకంటే క్యాలరీస్ మరీ చాలా ఎక్కువ అయిపోతాయండి. చామదుంపలో ఉన్న క్యాలరీస్ ప్లస్ 1.5 అంటే ఆయిల్లో అంత క్యాలరీస్ ఉంటాయి. సో 120 కాకుండా మరో 200 వేసుకోండి. అప్పుడు మనకు 100 గ్రాముల చామదుంపలో వెజిటబుల్లో నుంచే మనకు 350, పైగా పల్లి పొడి కూడా ఉంది. సో ఇవన్నీ కలిపితే మనకు సాధారణంగా ఒక 500-600 ఈజీగా, అండ్ మనకేమంత కడుపు కూడా పెద్దగా నిండినట్టు కూడా అనిపించదు. అందుకనేసి మనం చామదుంపలు సింపుల్గా ఉడికించుకొని పల్లి పొడి యాడ్ చేసుకొని మైదాతో ఈ కబాబ్, తండూరి కబాబ్ చేస్తారు కదా, అలా ట్రై చేసుకోవచ్చు. అలా చేసామనుకోండి మనకు, సో ఇంట్లో తండూరి అందరి దగ్గర ఉండదు, సో మనం మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఆ 500 క్యాలరీలని మనం 200 క్యాలరీల వరకు కూడా తీసుకురావచ్చు. సింపుల్ అండి క్యాలరీ మేనేజ్మెంట్, ఇలాగే ట్రై చేయాలి. చామదుంపల్లో ఉన్న పోషక విలువలు మనకు మొట్టమొదటి పోషక విలువ మంచి పిండి పదార్థం. అంటే ఈవినింగ్ 4 o'clockకి మనకు ఈ కబాబ్ అలా ఆయిల్లో వేపకుండా తీసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటుంది. ట్రై చేయొచ్చు, బట్ డీప్ ఫ్రై మటుకు అంత హెల్తీ ఆప్షన్ కాదు. కాజు వాంగీ బాత్ అంటే కాజు వంకాయతో చేసే రైస్ ఐటమ్, మళ్ళీ చింతపండు అండ్ మసాలా. సో కాజు అండ్ వాంగి ఈ కాంబినేషన్ ఎటువంటిది అంటే, కాజులో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి? కాజులో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఉన్న ఫ్యాట్ కూడా మనకు మంచి ఫ్యాట్ అండి. సాచ్యురేటెడ్ ఫ్యాట్ అయినప్పటికీ కూడా సాచ్యురేటెడ్ ఫ్యాట్ కూడా డైట్లో ఉండాలి. లేటెస్ట్ అమెరికన్ గైడ్ లైన్స్ మనకు సూచించే విషయం ఏంటంటే, సాచ్యురేటెడ్ ఫ్యాట్ పూర్తిగా అవాయిడ్ చేయకండి. ప్రాసెస్డ్ ఫుడ్ పరంగా వచ్చే ఫ్యాట్ని అవాయిడ్ చేయాలి, కానీ ఇలా న్యాచురల్గా ఆహార పదార్థాల్లో ఉన్న ఫ్యాట్ని మనం అవాయిడ్ చేయరాదు. అలా తీసుకుంటే కాజు మంచిది. కాజు 100 గ్రాములు మనకు 550 క్యాలరీస్ ఇస్తాయండి. సో 10 గ్రామ్స్ మనకు 50. సో మనం రోజువారీగా తీసుకోవాల్సిన క్వాంటిటీ ఎంత? 10 గ్రామ్స్. సో ఇప్పుడు కాజు వాంగీ బాత్లో 5 మెంబర్స్కి చేస్తే మనకు డెఫినెట్గా ఆ క్యాలరీ అనేది మనం రీచ్ అయిపోతాం. తర్వాత పోషక విలువలు కూడా కాల్షియం అండ్ సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండడం మూలాన చిన్న పిల్లలకి మనం ఇచ్చామనుకోండి, బ్రెయిన్ డెవలప్మెంట్ సక్రంగా జరుగుతుంది. అంటే బ్రెయిన్ కూడా 99% ఫ్యాట్ అండి. దానికి కావాల్సిన ఫ్యాట్ దానికి ఉండాలి, లేకపోతే ప్రాబ్లమే. సో కాజు వాంగీ బాత్ క్యాలరీ ఎంత టోటల్గా అల్టిమేట్గా అంటే, రైస్లోని క్యాలరీస్, కాజులోని క్యాలరీస్. అంటే మనం 75 గ్రామ్స్ రైస్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఒక 350 క్యాలరీస్ దాకా కూడా వస్తుంది. బట్ బ్యాలెన్స్ ఉంది, తర్వాత మనకు వెజిటబుల్ ఉంటుంది, కాబట్టి బ్యాలెన్స్డ్ మీల్ అనే చెప్పచ్చు. కాజు కొత్తిమీర పకోడా, కాజు కొత్తిమీర అండ్ బియ్యపిండి, ఇంకా పకోడా అంటేనే మనకు డీప్ ఫ్రై. సో ఏ పోషక విలువలు ఈ పకోడా లాంటి ఐటమ్స్లో కూడా ఉంటాయా, అసలు ఆయిల్ ఎంత మేరకు తీసుకోవాలి అనే వాళ్ళకి, ఆయిల్ అనేది 2 రకాలు ఉంటాయండి. ఒకటి కనిపించే ఆయిల్, ఒకటి కాజులో ఉన్న లాంటి ఆయిల్. ఇప్పుడు కాజులో కూడా నూనె ఉంటుంది, కానీ అది ద్రవ పదార్థంగా కాకుండా మనకు సాలిడ్ రూపంలోనే ఉంది. అదే మనం నూనెలో వండుకునే ఆయిల్ కానీ వేపుకునే ఆయిల్, డీప్ ఫ్రై చేసే ఆయిల్ మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకు అక్కడేనండి. ఆయిల్ లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడు ఒక్క నెయ్యి తప్పితే మిగిలినన్నీ కూడా హెల్తీ కాదు, లిమిట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ఈ కాజులో కానీ లేకపోతే ఇంకా పల్లీలో, నువ్వుల్లో ఉన్న ఫ్యాట్, అది మనము కొంచెం క్వాంటిటీ, అంటే అది కూడా లిమిట్ చేసుకోవాలి 100%, బట్ దట్ ఈస్ అ బెటర్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్. ఈ చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే క్యాలరీ బ్యాలెన్స్ అనేది మనకు చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో అదొకటి. పకోడాల్లో కూడా మనకు 100 గ్రాముల పకోడాలో 550 క్యాలరీస్ ఉంటాయండి. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవాళ లో క్యాలరీ రెసిపీస్ ఏంటంటే, మనకు కాజు ఉన్నప్పటికీ కూడా కాజు వాంగీ బాత్ పర్వాలేదండి, అండ్ మసాలా బొబ్బర్ల కూర, ఇవి 2 కూడా లో క్యాలరీ రెసిపీస్. ఇక మిగిలిన 2 కాస్త హై క్యాలరీ, కాబట్టి ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ 4 టేస్టీ వెరైటీస్. రాజు గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే, మరి ఈరోజు ప్రోగ్రామ్ లో చూపించిన వంటల్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలని, సూచనలు తప్పకుండా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.